ఫ్యాషన్ షో అనగానే అందరికీ ఏమి యాదికొస్తుంది వల్ల అందంగా ఉండేటి అమ్మాయిలు వాళ్ళు వేసుకున్న మేకప్లు తొడుక్కునేటి బుల్లి బుల్లి బట్టలు ఇవే యాదికొస్తుంటాయి చాలా మంది యూత్ పొల్లగాళ్లకు. పబ్లిక్ అనుకున్నట్టే వాళ్ళు కూడా అట్లనే అందరు వేసుకున్నట్టే మనం వేసుకుంటే ఏం ఫాయిదా, మనం వేసుకునేటి బట్టలు ఇచ్చంతరంగా ఉండాలని తీరు తీరు డిజైన్లు ఉన్న బట్టలు వేసుకుంటారు. అట్లే గీ వేసుకున్న బట్టలు చూడుర్రి ఎట్లున్నాయో. హాగా చూసిర్రా, చూస్తుంటే ఏదో ఫ్యాషన్ షో అవుతున్నట్టే ఉన్నది కదా. ఆయన ఫ్యాషన్ షో అంటే పొట్టి పొట్టి బట్టలు వేసుకొని వస్తారు గాని గీమేంది నిండుగా బట్టలు వేసుకొని ఫ్యాషన్ షోకి వచ్చింది అని అనుకుంటుర్రు కదా. నిండుగానో పొట్టిగానో కాదు, ముందుగా వేసుకున్న బట్టలు ఏమిటితో కుట్టిందో చూడుర్రి. మంచిగా చూసిర్రా, బస్తాలు బియ్యం బస్తాలతో కుట్టించింది. అట్లా కుట్టిన బియ్యం బస్తాల దెరిసేసుకొని ఫ్యాషన్ షోకి వచ్చింది. అట్లా ఆమె రాగానే ముందుగా అందరూ బిక్కముఖం వేసుకొని చూసిర్రట గాని అటెంకా ఆమె బట్ట వెనక ఏదో మర్మం ఉందని ఎరికైనాక అందరూ చప్పట్లతోని దుప్పట్లు కప్పిర్రట. ఇంతకు ఏందా మర్మం అని అంటారా, ఇంకేముంది, రైతులు వండించిన పంటల నుండి బియ్యం వస్తాయి. అసొంటి బియ్యం తిని బతుకుతున్న మనం రైతులను గౌరవిద్దామని చెప్పకనే చెప్పింది. మరి ఇది ఏడయ్యిందో ఏమో తెలియదు గాని ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు పొట్టు పొట్టు తిరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూసినాకనైతే మస్తు మెచ్చి మెడ మీద వేసుకుంటుర్రు నెట్టన్నలు. ఫ్యాషన్ షోలో కూడా రైతుల కష్టాన్ని అందరికి యాది చేసే ఇగ్రం చేసింది అని అనుకుంటా కొంతమంది కామెంట్లు రాసుకొస్తుంటే, సెలెక్టర్లు ఫస్ట్ ప్రైజ్ ఈమెకే ఇయ్యాలి అని అనుకుంటే ఈగింత మంది నెట్టన్నలు కామెంట్లు రాసుకొస్తుర్రు. ఏ మాట కామాటే గామె చేసిన ఇగ్రానికి తారీఫ్ చేయాల్సిందే కదా.